sugar at the rate of 1200 per bag and 8 bags at the rate of 1500 and 10 bags at the rate of 2100. So what will be the average cost of all bags together? So friends, ఇక్కడ మనకు ఒక పర్చేస్ అనేది 3 డిఫరెంట్ రేట్స్ తో 3 డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అనేవి పర్చేస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఓవరాల్ గా మరి 3 డిఫరెంట్ రేట్స్ తో అయ్యే కాస్ట్ ఓవరాల్ గా యావరేజ్ గా అంటే యావరేజ్ గా ఒక బ్యాగ్ ఎంత ప్రైస్ పడుతుంది అనేది క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్? సో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేసిందంటే మనకు 12 బ్యాగ్స్ ఏ రేట్ తో మనకి ఇక్కడ 1200. సో 12 బ్యాగ్స్ 1200 తో నెక్స్ట్ రిమైనింగ్ 8 బ్యాగ్స్ ను 1500 తోను అదే విధంగా 10 బ్యాగ్స్ ని 2100 తోను కొనడం జరిగింది. సో ఓవరాల్ గా ఇక్కడ మనకి ఎన్ని బ్యాగ్స్ అంటే 12 + 8 20 20 + 10 30 బ్యాగ్స్. ఇవి ఏంటి అంటే మనకి 30 బ్యాగ్స్. సో 30 బ్యాగ్స్ సంబంధించి టోటల్ అమౌంట్ ఎంత అయింది ఇక్కడ మనకు 12 144 2 zeros. అదే విధంగా 850 గా ఎంత మనకి ఇక్కడ 12000. సో ఇక్కడ ఎంత అండి మనకు 21000 అవుతుంది. సో మరి 30 బ్యాగ్స్ డిఫరెంట్ రేట్స్ తో కొన్నప్పుడు సో ఓవరాల్ గా మనకి ఇక్కడ ఎంత అవుతుందండి మనకు చూడండి 0 0 0 నెక్స్ట్ 4 7 4. సో 3 బ్యాగ్స్ ఎంత అయిందండి మనకి ఇక్కడ 47400 రూపీస్ 30 బ్యాగ్స్. సో ఇవి డిఫరెంట్ రేట్స్ తో. సో మరి ఈ విధంగా కూడా ఏమడిగినాను ఇక్కడ మనకు సో ఓవరాల్ గా యావరేజ్ అంటే ద సమ్ ఆఫ్ టోటల్ ఇది బై ఎన్ని బ్యాగ్స్ అంటే 30 బ్యాగ్స్. సో 30 బ్యాగ్స్ టోటల్ 0 0 క్యాన్సిల్ 3 1 జా 3 1 జా రిమైనింగ్ 17 17 అంటే 3 5 జా 8 24 0. సో యావరేజ్ కాస్ట్ ఆఫ్ 30 బ్యాగ్ ఎంత అంటే 1580 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్? ఇది ఫస్ట్ ప్రాబ్లం సంబంధించిన ఆన్సర్. సో మరి అదే విధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, క్లియర్? సో అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి a bowler has taken 0, 3, 2, 1, 5, 3, 4, 5, 5, 2, 2, 0, 0, 1, 2 wickets in 15 consecutive matches. So what is the median of given data? So first మనకు ఇచ్చిన డాటా ఏంటిదండి ఇక్కడ 0, 3, 2, 1, 5, 3, 4, 5, 5, 2, 2, 0, 0, 1, 2. సో ఇచ్చిన గివెన్ డాటా అండి. సో ఒక బౌలర్ ఒక క్రికెట్ మ్యాచ్ 15 క్రికెట్ మ్యాచెస్ లో సో అతను తీసిన వికెట్స్ అవి. సో వీటిలో మీడియం సో ఇచ్చిన డాటా నుండి మనం ఏం ఫైండ్ చేయాలంటే మనం మీడియం ఫైండ్ చేయాలి. సో మీడియం అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలంటే అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చిన డాటాను రాసి సో అందులో మీడియం గా ఉన్న వాల్యూ మనకు మీడియం అవుతుంది. సో ఇచ్చిన దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాయండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయండి 3 zeros 0, 0, 0. సో నెక్స్ట్ ఏంటి అంటే 1. సో 1 ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 2 ఉన్నాయి. సో 1, 1 అవుతుంది. సో రిమైన్ నెక్స్ట్ ఏంటి అంటే 3 2 ఎన్ని ఉన్నాయండి 1 2 3 4. సో 2, 2. సో నెక్స్ట్ ఏంటంటే 3 లో 1 2 2 ఉంది. సో 3, 3. సో నెక్స్ట్ ఏమంటే 4 ఒకటి ఉంది. సో 4. నెక్స్ట్ ఏంటంటే 1 5th ఏంటంటే 1 2 3. సో 5, 5. సో దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్ లో రాయడం జరిగింది. అసెండింగ్ చిన్న నుండి పెద్ద వరకు. సో ఇందులో మనం మీడియన్ ఏంటంటే మీడియన్ ఏంటంటే ఇచ్చిన డాటాలో మీడియన్ మధ్యలో ఉన్న అది మీడియన్ యొక్క వాల్యూ అవుతుంది. సో మొత్తం ఓవరాల్ ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే ఫ్రెండ్, సో 15. సో మనకు రైట్ సైడ్ నుండి అదే విధంగా లెఫ్ట్ సైడ్ నుండి ఈక్వల్ గా నెంబర్ తీసిన తర్వాత మీడియం అంటే మధ్యలో ఉన్నదని మనం మీడియం అంటాము. ఓకే ఫ్రెండ్, సో మరి దీన్ని ఏ విధంగా రైట్ చేయాలి మనం 7 + 7 అంటే ఈ సైడ్ నుండి 7 ఈ సైడ్ నుండి 7 పోతే మధ్య ఈ రెండింటికి మొత్తం ఎంత అవుతుందండి మనకు 14 అవుతుంది. సో ఒకటైతే మిగిలింది అది ఏంటంటే మనకు 8 ప్లేస్ లో ఉన్నది మీడియం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 3 6 7. సో 3 3 6 7. సో మధ్యలో ఏముందండి మనకు ఏ వాల్యూ ఉందండి 2. సో ఈ 2 అనేది మీడియం అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ 16 కనుక వస్తే అప్పుడు ఏం చేయాలి మనము అంటే మీడియం లో 2 వాల్యూస్ ని మనం చేసి బై 2 చేయాలి. సో ఇక్కడ 16 కాబట్టి 16 మనం ఏం చేయాలంటే 7 + 7 రాస్తే 14 అవుతుంది. సో రిమైనింగ్ ఏంటంటే మనకు 2 ఉంటుంది. సో అది ఏమై ఉంటుందండి 8 అంటే 9 ప్లేస్ లో ఉంటుంది. సో దాన్ని ఏం చేయాలండి ఇది x అనుకుంటే ఇది y అనుకుంటే సో x + y / 2 is equal వచ్చిన వాల్యూ ఏమవుతుందండి మీడియం. అదే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా దాన్ని 2 తో డివిజన్ చేసి ఈ వచ్చిన మీడియం మధ్యలో వచ్చినది మీడియం అంటారు జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సెకండ్ ప్రాబ్లం సంబంధించిన సొల్యూషన్. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ థర్డ్ ప్రాబ్లం a sum of 9800 gives the simple interest of 4704 in 6 years. What will be the rate of interest per annum? ఓకే ఫ్రెండ్, ఇక్కడ మనకు ఏంటంటే మనకు ప్రిన్సిపల్ మొత్తం ఎంత అంటే మనకు 9800 ఇవ్వడం జరిగింది. సో టైం ఎంత అంటే 6 years. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఎంత అంటే మనకు 4704 ఇది ప్రిన్సిపల్. సో మనకి ఇక్కడ ఫైండ్ చేయాల్సింది ఏంటంటే రేట్
ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మనం ఫైండ్ చేయాలి. సో మనం యాక్చువల్గా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటిదండి PRT by 100. సో ఇందులో మనకు ఏంటిదండి R. సో ఈ R వాల్యూ ఫైండ్ చేయాలంటే R is equal to ఏమవుతుందండి 100 into interest by PT. సో వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రేట్ ఎంతనో వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ R is equal to 100 into ఇంట్రెస్ట్ ఎంత అండి 4704 by P ఎంత అండి మనకు 9800 into T ఎంత అండి 6. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ 2 zeros కు 2 zeros క్యాన్సిల్ 98 into 6 600 minus 12 588. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం 4704 by 588. సో ఓవరాల్ 600 చేసుకుంటే 600 plus 6780. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎంత అవుతుందండి 8%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పర్ యానం. సో సంవత్సరానికి ఎంత అండి మనకి ఇక్కడ 8%. సో దీన్ని మనం ఈ విధంగా కాకుండా ఆప్షన్ బేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇప్పుడు చూద్దాం ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ 8 to time is 48. సో టైం is 6 years. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుందండి 6 into 8 is equal 48% ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇది 48 ఈ వాల్యూ అనేది ఈ టోటల్ లో 48% ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇది థర్డ్ సంబంధించిన మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్. సో దేని యొక్క వాల్యూ ఫైండ్ చేయాలంటే 7/4 plus 6 plus bracket of 5 minus 8 divided by 4 bracket 1. సో దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ చూడండి. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు బోర్డ్మాస్ రూల్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో దీని బోర్డ్మాస్ రూల్ సంబంధించి మనం ప్రీవియస్ అయితే ఒక వీడియో చేయడం జరిగింది. సో దాన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో చూడండి దీని యొక్క వాల్యూ ఎంత అంటే 7 4 28 plus 1 29/4 అవుతుంది. సో 6 ప్లస్ ఫస్ట్ ఏం చేయాలంటే స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని ఫైండ్ చేయాలి. సో చేస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఏమో డివైడెడ్ బై ఉంది. సో మన బోర్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలండి డివిజన్ చేయాలి. సో డివిజన్ చేస్తే 8/4 కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుందండి 2 వస్తుంది. 2 minus 1. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే సేమ్ 6 ప్లస్ 5 minus 3 ఎంత అంటే మనకి ఇక్కడ 5 minus 2 is equal to 3 minus 1. సో అప్పుడు ఏమవుతుందంటే సేమ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 29/4 ఇక్కడ 9 minus 1 ఎంత అంటే 8. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు 29 plus 32/4 అప్పుడు ఏమవుతుందంటే 61/4. సో దీని యొక్క వాల్యూ ఏంటంటే 61/4. సో దీని ఏ విధంగా మనము ఫ్రాక్షన్ కాకుండా డెసిమల్స్ లో అయితే 15.25 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ లో ఇదే ఏంటంటే లేకపోతే ఫ్రాక్షన్ రూపంలో లేకపోతే అది ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాబ్లం సంబంధించిన సొల్యూషన్ అండి. సో నెక్స్ట్ అదే విధంగా చూడండి ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. If Rohit can cover a distance of 1188 km in 22 hours, then what is the speed of Rohit? సో ఇక్కడ మనకు డిస్టెన్స్ ఎంత అండి ఇక్కడ మనం ఏం చేయాలంటే స్పీడ్ కనుక్కోవాలి. సో వాట్ ఇట్స్ క్వశ్చన్ ఇచ్చిన డాటా ఏంటంటే మనకి ఇక్కడ if Rohit can cover a distance ఎంత అంటే మనకు 1188 కిలోమీటర్స్. సో ఈ కిలోమీటర్స్ ని ఆ రోహిత్ అనే వ్యక్తి ఏ టైం లో కవర్ చేయడం జరిగింది. ఇక్కడ టైం ఎంత అంటే మనకు 22 అవర్స్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫైండ్ చేయాల్సింది ఏంటంటే స్పీడ్. సో స్పీడ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ఇక్కడ d/t. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 11 2 జా 11 1 జా 0 11 8 జా 2 1 జా 2 54 జా. సో 54 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే క్లియర్. సో ఇది దానికి సంబంధించిన సొల్యూషన్. సో నెక్స్ట్ అదే విధంగా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ the average weight of group of 24 students increased by 2 kg when the weight of teacher is also included. If the initial average weight of the group of 24 students was 30 kg, then what is the weight of teacher? సో ఈ క్వశ్చన్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకు ఒక క్లాస్ లో 24 యొక్క స్టూడెంట్ యావరేజ్ వెయిట్ ఎంత అండి 30 kg. సో అప్పుడు మనం టోటల్ వెయిట్ ఎంత అవుతుందంటే దీంతో మల్టిప్లికేషన్ చేస్తే అది టోటల్ ఏజ్ అవుతుంది. క్లాస్ 24 యొక్క స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్. సో 24 into 3 72 0. అప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు 24 స్టూడెంట్స్ యావరేజ్ ఏమో 30 kg, టోటల్ వెయిట్ ఏమో 720 kg. సో ఇక్కడ టీచర్ యాడ్ అవ్వడం వల్ల అంటే +1 క్యాండిడేట్. సో టీచర్ యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ ఎంత యాడ్ అయిందంటే +2 యాడ్ అయింది. సో అప్పుడు యావరేజ్ వెయిట్ ఎంత అవుతుందండి 32 అవుతుంది. సో ఇక్కడ 25 to 32 అంటే దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 25 into 32/4 చేస్తే 8. సో 800 kgs అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 24 స్టూడెంట్స్ కి 30 kgs యావరేజ్ అయితే టోటల్ ఏజ్ వచ్చేసి 720 అవుతుంది. సో ఇక్కడ టీచర్ యాడ్ అవ్వడం వల్ల అంటే 25 మెంబర్స్ అవ్వడం వల్ల యావరేజ్ 2 పెరిగింది. సో 32 అవుతుంది. అప్పుడు టోటల్ ఏజ్ ఎంత అంటే 800 అవుతుంది.
సో మరి ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే టీచర్స్ ఏది. సో టీచర్స్ ఏదంటే ఇక్కడ యాడ్ అయింది ఎవరండి టీచర్. సో ఇక్కడ మనం దీన్ని డిఫరెన్స్ చేయాలి. ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం డిఫరెన్స్ చేయాలి. సో డిఫరెన్స్ ఎంత అండి 80 kgs. సో ఇది టీచర్ యొక్క ఏజ్. ఓకే ఫ్రెండ్స్ క్లియర్. సో ఇవన్నీ మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2019 లో జరిగిన ఎగ్జామ్స్ వచ్చిన క్వశ్చన్స్. ఓకే సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. మనకు సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ an article are 1333 and 2150. What will be the loss percentage? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు SP అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల ఎంత అండి మనకు ఇది మనకు అమ్మిన వెల అండ్ కొన్న వెల CP ఎంత అండి మనకు 2150. సో బట్ ఆల్రెడీ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది లాస్ పర్సంటేజ్ అంటే మనకు ఆల్రెడీ క్లియర్ గా తెలుసుకున్నది ఏంటంటే దాంట్లో లాస్ అనేది రావడం జరిగింది. సో లాస్ ఎంత అంటే వీడియో యొక్క డిఫరెన్స్. సో వీడియో యొక్క డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 700 ఎంత అంటే మనకి ఇక్కడ 870 ఇది లాస్. సో లాస్ పర్సంటేజ్ కు ప్రిన్సిపల్ ఏంటిదంటే లాస్ బై CP into 100. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనకు పర్సంటేజ్ అనేది కొన్న వెల మీదనే మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ ఎంత అండి ఇది. సో CP ఎంత అండి మనకు కొన్న వెల ఎంత అండి కొన్న వెల 2150 into 100 0 0 క్యాన్సిల్. సో 8170 by 215. సో దీన్ని ఓవరాల్ గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే సో అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 38% అనేది లాస్ వస్తుంది. క్లియర్. సో మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి మనకు 38 రావడం జరుగుతుంది. సో ఎంత పర్సెంట్ లాస్ అంటే 38% లాస్. ఓకే సో మరి అదే విధంగా చూడండి ఫ్రెండ్స్ మనకు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒకసారి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. చూడండి if A is to B 7:8 and B is to C is equal to 7:9, then what is the ratio of A is to B is to C? సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ A is to B is equal to ఎంత అంటే 7:8 ఇవ్వడం జరిగింది అండ్ B is to C is equal to 7:9 ఇవ్వడం జరిగింది. సో A is to B is to C ఎంత మనం ఫైండ్ చేయాలి. సో ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకు ఇక్కడ B అనేది 2 టైమ్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఈక్వల్ చేయాల్సింది ఏంటంటే B వాల్యూస్ మనం ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో A is to B అయితే ఇందులో B is to C దీన్ని ఈ ఫామ్ లో రాసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 7:8 ఇక్కడ 7:9. సో ఇక్కడ ఈ B వాల్యూస్ ని మనం ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ మన యొక్క కామన్ మల్టిపుల్ ఎంత అంటే వీటి యొక్క కామన్ మల్టిపుల్ 56. సో 8 ప్లేస్ లో 56 ఎప్పుడు వస్తుందండి దీన్ని ఇంటూ 7 తో చేసి దీన్ని ఇంటూ 8 తో చేసేప్పుడు ఈక్వల్. సో చూడండి ఫ్రెండ్స్ 7 7 49 is to 7 8 56 వస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా 7 8 56 కాబట్టి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే 9 into 8 ఎంత అంటే 72. సో A is to B is to C వాల్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ 49 is to 56 is to 72. క్లియర్. సో మరి అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మనకు రోహిత్ మల్టిపుల్స్ a number by 2 instead of dividing the number by 2. Resultant number what is the percentage of correct value? సో ఇక్కడ రోహిత్ అనే వ్యక్తి x ఒక సంఖ్య x అనుకుంటే ఆ x ను 2 తో మల్టిప్లికేషన్ చేయబోయి అంటే దీనికి బదులు ఏం చేసిందండి x ను 2 తో డివిజన్ చేసిండు. సో వచ్చిన వాల్యూ యొక్క పర్సంటేజ్ ఎంత కరెక్ట్ పర్సంటేజ్ ఎంత. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏదైనా సరే ఒక నెంబర్ అనుకుందాం. సో ఇప్పుడు లెట్ ఆ నెంబర్ లెట్ x is equal to 100 అనుకుంటే 100 ను మనం 2 తో మల్టిప్లికేషన్ చేస్తే వాడు యాక్చువల్లీ క్వశ్చన్ ఏం చేయాలి ఫస్ట్ అయితే మల్టిప్లికేషన్ చేయాలి. సో చేస్తే 200 వస్తుంది ఆన్సర్. సో వాడు ఏం చేసింది మరి 100 ను మల్టిప్లికేషన్ బదులు డివిజన్ చేయడం జరిగింది. సో డివిజన్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి 50 వస్తుంది. సో దీని యొక్క పర్సంటేజ్ ఎంత ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో చూడండి ఫ్రెండ్స్ 50 అనుకుంటే ఇక్కడ 200 అనుకుందాం 50 మధ్య 54 సో ఇది 100 అనుకుంటే 100% అనుకుంటే ఎంత మనకి ఇక్కడ 400%. ఇది కరెక్ట్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్ క్లియర్. సో అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. రోహన్ purchased a table at the rate of 275 per table. If he sells 16 table for 5060, then what will be the profit percentage? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక టేబుల్ కు 275 అయితే ఆ రోహిత్ ఏం చేసిందంటే మనకి ఇక్కడ 16 టేబుల్స్ కొనడం జరిగింది. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే మన 8 అనేది CP కొన్న వెల. సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 80860 సో 4400 అనేది ఇక్కడ మనకు CP కొన్న వెల. సో వాడు మరి ఎంతకంటే అమ్మినండి SP is equal to ఎంత అంటే 5060. సో వీటి యొక్క డిఫరెన్స్ కదా మనకి ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది. ఓకే అయితే ప్రాఫిట్ ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్ 600 + 60 ప్రాఫిట్ is equal 660. సో వాట్ ఇస్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక. సో ప్రాఫిట్ పర్సంటేజ్ is equal profit by CP.
CP into 100. So profit is equal 660. CP is equal 4400 into 100. 0 0 cancel. 1 ja in a 0 into 15 is equal 15% అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్? చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే 15%. ఓకే, సో అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 8 and then which of the following cannot be their least common multiple. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 72, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 68, ఆప్షన్ డి ఎంత అంటే మనకి ఇక్కడ 48. సో క్వశ్చన్ ఏంటంటే అంటే ఒక సంఖ్య యొక్క HCF ఫ్రెండ్స్, అంటే సంఖ్యల యొక్క HCF అనేది 8. సో LCM అనేది ఈ ఆప్షన్ లో ఏది కాకపోవడానికి అవకాశం ఉన్నది. సో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే LCM అనేది HCF యొక్క మల్టిపుల్ అవుతుంది, లేదంటే LCM అనేది HCF యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇది దీంట్లో ఉన్న ప్రతి దానికి నిశేషం రిమైండర్ 0 వచ్చే విధంగా భావించబడుతుంది, లేదంటే ఈ టేబుల్ లో కనుక ఉంటే అది LCM అవడానికి ఛాయిస్ ఉండదు. సో అది లేని వాటి దీంట్లో LCM అవడానికి ఛాయిస్ ఉండదు. సో 8 1 8 9 ఇది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇది అవుతుంది. సో 8 1 8 3 ఇది కూడా అవుతుంది. 8 1 8 68 ఇది కాదు. సో 8 1 8 6. సో ఇక్కడ కానిది ఏంటంటే అంటే LCM కాకపోవడానికి ఇక్కడ ఏ నెంబర్ ఉంటే కాదంటే 68 నెంబర్ ఉంటే LCM కాకపోవడానికి అయితే అవకాశం లేదు. ఓకే, ఎందుకు లేదంటే HCF అనేది LCM యొక్క ఏంటిదంటే ఫ్యాక్టర్ గా ఉండాలి. సో దీని యొక్క ఫ్యాక్టర్ కాదు కాబట్టి ఆప్షన్ ఏంటిదండి సి 68 అనేది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్? సో దీనికి సంబంధించి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి.